Please, yeah, please, Manikanta garu. We need an ox and ox chahiye. Sure.
సార్ ఒకసారికే చూడాలండి, ఒకసారికే చూడండి, కొంచెం ఒకసారికే చూడండి, ఒక్కసారి. ఓకే ఓకే ఇంకొంచెం సో చక్కగా సాయి చక్కగా నృత్యం ప్రదర్శించిన తర్వాత మనం చప్పట్లు కొట్టుకోవాలి. నేను వెళ్ళేంత వరకు చప్పట్లు అంటూనే ఉంటాను. సో దయచేసి చేతులు నొప్పి అని మాత్రం అనుకోలేదు. సో అలా చేతులు పైకి పెట్టి కొడితే అర్థమవుతుంది చప్పట్లు కొడుతున్నారని. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much once again, Snikha, for that lovely performance. ఎలాగో ప్రారంభించాము అండ్ అలాగే జ్యోతి ప్రజ్వలనతో అనగా ఎలాంటి ఆటంకులు లేకుండా చక్కగా ప్రకాశాన్ని మనకు అందిస్తూ మనకి దారి చూపించాలని ఆ జ్యోతిని ప్రార్థించుకుంటూ మన జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేస్తాం. కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చేసినట్టు మరి సో చేస్తూ ఐవీఎఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా గారు కూడా వేదికన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. రవి గారు వేదికన రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. భాగ్యలక్ష్మి గారు, అలాగే ఐవీఎఫ్ ఫస్ట్ లేడీ ఉప్పాల స్వప్న గారు వేదికన రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. ఐవీఎఫ్ వేదికన రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. ఏమండి చప్పట్లతో ఏమన్నా నొప్పులు వస్తున్నాయా చేతుల్లో? మరి ఎనీ ఛాన్స్? అలాగే కౌంటర్ మెంబర్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లంటే రమేష్ గారి కోసం. అలాగే అడ్వైజర్ సత్తయ్య గారు వేదికన రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. వినోద్ అగర్వాల్ గారు మరియు కోటగిరి దైవాధీనం గారు, మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాధీనం గారు, అదేవిధంగా ఆదిత్య మన పొలిటికల్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తమ్ముడు ఆదిత్య గారికి వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను. పుట్టుకూరి శ్రీనివాస్ గారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పుట్టుకూరి శ్రీనివాస్ గారు, అంజయ్య స్వామి గారు ధార్మిక సంస్థల చైర్మన్ వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సంతోష్ గారిని వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ట్రెజరర్ తమ్ముడు కోటేష్ గారిని వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా జిల్లా అధ్యక్షులు ఎవరైతే వచ్చినో వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నల్గొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి మణి గారు మరియు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ శ్రీనివాస్ గారు దయచేసి ఇక్కడ చేసి ఇంకొక రౌండ్. మరి అందరూ ఒక్కసారి నిల్చోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నారండి. దయచేసి అందరూ కూడా నిల్చోవాల్సిందిగా. వందనము
కులవర్ధన యశస్వి వందనము వందనము వాసవి దేవి వందనము వైశ్య కులవర్ధన యశస్వి వాసవంశ సుధాప్తి వరలక్ష్మి వనగా కుసుమ శెట్టి పెద్ద కూతురై వరలి అపురూప తేజాన అందాలు చూపిచు అగ్నిలో జన్మించి అగ్నిలా బ్రతికి అగ్నిలోనే తనువు కంతంబు చూపి భాషించినావమ్మ పరమ పావనివై అవని వైశ్యుల కమ్మవై నిలిచి నాంచినావు కరము కళ్యాణ గుణ కల్పకముగాన రక్షింపు వాసవి మాతాకి వాసవి మాతాకి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే హెచ్డి ఫోటో అన్న కొంచెం సార్ సార్ అందరూ అట్లా కలిసారు సార్ అందరూ సార్ మరొకసారి గట్టిగా చెప్పండి. కిలో దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరథదీపం ఆజానుబాహుయరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బోలో వాసవి మాతాకి వాసవి మాతాకి. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ప్రతి గ్రామాన్ని కట్టే విధంగా ప్రతి గ్రామంలో పేద వైశ్యులు ఎవరున్నా వాళ్ళందరికీ ఐవీఎఫ్ సహాయం చేసే విధంగా వచ్చిన టీం సభ్యులందరికీ మరియు జిల్లా అధ్యక్షులకు ఈనాటి ముఖ్య అతిథి మన డైనమిక్ లీడర్ అశోక్ అగర్వాల్ గారికి మరియు సౌత్ ఇండియాకి వన్నె తెచ్చే విధంగా 1999లో ఆర్యవైశ్య శంకరావాన్ని పూజించి ఆర్యవైశ్యులంటే ఇంత మేము ఉన్నామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే సత్తా చాటే విధంగా మన బల ప్రదర్శన నిరూపించిన హైదరాబాద్లో నడిగడ్డులో ఉన్న మన గంజి రాజమోహన్ గారికి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ గారికి, అగర్వాల్ సమాజం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే ట్రైబల్స్ ఏరియా ఉండదో ఆ ట్రైబల్స్ ఏరియాలో వాళ్ళు చదువుకోవడానికి దగ్గర స్కూల్స్ కూడా ఉండవు. అటువంటి దగ్గర కూడా టీచర్లను పెట్టేసి సొంతంగా సాలరీస్ ఇప్పించే విధంగా దానిలో కూడా నేను మెంబర్గా ఉన్నా. మా వినోద్ అగర్వాల్ గారు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తుండ్రు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా గట్టు మహేష్ గారు
గట్టు మహేష్ గారు వరంగల్ ముద్దుబిడ్డ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో సేవలు చేసుకుంటూ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక ఆధ్యాత్మికవేత్తగా ఎక్కడ గుడిగట్టినా ఆయన చేయలేంది ఉండదు. మన గట్టు మహేష్ అన్న గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా కక్కిరాల రమేష్ గారు ఒక వ్యాపారవేత్తగా ఉంటూ కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. మన దాంట్లో ఫౌండర్ మెంబర్లు అంటే 11 లక్షలు ఇచ్చేసి నేషనల్ లెవెల్లో అశోక్ అగర్వాల్ గారి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఫౌండర్ మెంబర్స్ పెట్టిన బ్యాంకులో డబ్బంతా కలిపేసి నేషనల్ లెవెల్ దేశం లెవెల్లో 28 రాష్ట్రాలలో ఎవరైతే ఐఏఎస్ ప్రిలిమినరీ పాస్ అవుతారో వాళ్ళకు లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇస్తున్నారు. ఆ ఇచ్చిన దాంట్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 28 మందికి ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా వేదిక మీద ఉన్న తమ్ముడు జనరల్ సెక్రటరీ పప్పా చంద్రశేఖర్ గారు మరియు ఐవీఎఫ్ యూత్ ప్రెసిడెంట్ తమ్ముడు కట్ట రవి గారు మరియు జనరల్ సెక్రటరీ సంతోష్ గారు మరియు వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులందరికీ మరియు ఐవీఎఫ్ మహిళా ప్రెసిడెంట్ సోదరిమణి చందా భాగ్యలక్ష్మి గారు, జనరల్ సెక్రటరీ శైలజ గారు మరియు మా ఉప్పల స్వప్న గారు మరియు వేదిక మీద ఉన్న భువనేశ్వరి గారు ట్రెజరర్ మరియు తమ్ముడు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిజామాబాద్ ముద్దుబిడ్డ మా ఆదిత్య గారు మరియు కాచం కృష్ణమూర్తి అన్న గారు, మా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు. నిర్మల్ జిల్లాలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు ఇంద్రకరణ్ రెడ్డి ఎండోర్మెంట్ మినిస్టర్ మనకు ఒక ఎకరం స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఒక 50 లక్షల ఫండ్ కూడా మన ఐవీఎఫ్ ఇవ్వడం జరిగింది. సో వేదిక మీద చాలా మంది దైవాధీనమన్న గారు, ముత్యాల సత్తయ్య గారు, అడ్వైజర్ గారు అందరికీ కూడా పేరున మా రిటైర్డ్ జడ్జి ధర్మయ్య గారు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ జడ్జిలలో చాలా తక్కువ మంది ఉంటారు. ధర్మయ్య గారిని కూడా నేను స్వాగతం పలుకుతూ విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి మహిళా సోదరిమణులకు మరియు అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెల అందరికీ కూడా నా పేరున వందనాలు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘాలన్నిటికీ కాంపిటీషన్ గా మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందున్నదని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది. కోవిడ్ టైంలో దాదాపు 2 సంవత్సరాలు రికార్డు కానీ డొక్కాడని బతుకులలో ఎవరున్నా కానీ వాళ్ళందరికీ కూడా సేవ చేసే భాగ్యం మన ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులకు దక్కిందనడానికి ఒక గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎన్విరాన్మెంట్ పర్పస్ లో కూడా 33 జిల్లాలలో హరితహారాన్ని కేసీఆర్ గారు హరితహారాన్ని స్థాపించి కోట్లాది మొక్కలు పెడితే మన వంతుగా కూడా 1100 జమ్మి చెట్లను ప్రతి ఒక్క గుడి దగ్గర కూడా పెట్టిన ఘనత మన ఐవీఎఫ్కే దక్కిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే అశోక్ అగర్వాల్ గారు మనం కింద ఎస్వీఎం హోటల్లో 3 చెట్లను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోగినపల్లి సంతోష్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మరియు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో మన ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ పర్పస్ లో 10 లక్షల మొక్కలు కూడా నాటి మేము ఫోటోలు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది అశోక్ అగర్వాల్ గారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మన వైశ్యులలో కూడా రికార్డే కానీ డొక్కాడని బతుకులలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరి కోసం పేద పిల్లలకు అమ్మాయిలకు పుస్తమట్టలు చీర గాజులే కాకుండా వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్ లో కూడా మనం ఫీజు కట్టి సంవత్సరం ఫీజు వాళ్ళకి ఫ్రీగా చదివించే కార్యక్రమాలు కూడా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర మా టీం ఆధ్వర్యంలో కూడా ఎన్నో జరుగుతున్నాయి. అదేవిధంగా కుట్టు మిషన్ల కార్యక్రమం ప్రతి ఒక్క జిల్లాకు 50 కుట్టు మిషన్లు ఇచ్చే విధంగా మా వరంగల్ జిల్లా మధుగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తున్నాం. వాసవి క్లబ్ ద్వారా కూడా 102 గోత్రాలు కాబట్టి 102 కుట్టు మిషన్లు ఇచ్చే విధంగా కూడా త్వరలో కార్యరూపం దాచబోతున్నాం. ప్రతి ఒక్క జిల్లాకు 10 కుట్టు మిషన్లు ఎవరైనా ఉంటే కూడా మీరు పేద వయసులు ఎక్కడ ఉన్నా కానీ జిల్లాలలో మీరు పేర్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు కూడా 10 కుట్టు మిషన్లు మన పేద వయసులకు ఇవ్వడానికి మధు గారు మేమందరం కలిసి ప్లాన్ చేసినాం. ఇంకా రాబోయే రోజులలో ఆర్య వయసులు అంటే ఒక ధైర్యంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికే ఈ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటది. రాజకీయ పార్టీలు ఏ పార్టీలు ఉన్నా కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇలా వైశ్య జాతికి అకామిడేట్ చేసే విధంగా నేషనల్ పార్టీ కావచ్చు, మన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, దేశవ్యాప్తంగా అశోక్ అగర్వాల్ గారి నాయకత్వంలో రాజకీయంగా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యుడికి అవకాశం ఇచ్చే విధంగా కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి వేదిక ద్వారా చెప్తున్నా. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గత పార్టీలు ఎవరు సపోర్ట్ చేయకున్నా కానీ కేసీఆర్ గారు ఒక 6గురికి కార్పొరేషన్ చైర్మన్లు, ఒకరికి ఎమ్మెల్సీగా, ఒకరికి ఎమ్మెల్యేగా, ఒకరికి టీటీడీ బోర్డు మెంబర్గా
12 మంది మున్సిపల్ చైర్మన్లుగా, ఒక డిప్యూటీ మేయర్గా, ఒక సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఎంతో మందికి అవకాశం ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. పక్కనే మన ఉప్పల్ బగాయత్లో కూడా 5 ఎకరాల భూమి జీవో కూడా వచ్చింది. 5 ఎకరాల భూమి మన ఆర్యవైశ్యుల కోసం దాదాపు 150 కోట్ల ప్రాపర్టీని గవర్నమెంట్ మనకు అలాట్ చేసిందంటే మన కేసీఆర్ గారు చేసిన ఆర్యవైశ్యులు అనగానే ఆయనకు చాలా ఇష్టం. సిద్దిపేట ముద్దుబిడ్డ కాబట్టి, మాది కూడా సిద్దిపేటనే కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు హరీష్ రావు గారి వరకు వైశ్యులు అంటే ₹1 కోటి ఇచ్చినా కానీ కొమ్మట్టతో దోస్తాన్ చేయాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ముందుకొస్తాడు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడానికి కూడా మన వైశ్య జాతి ముందుకొచ్చింది. వైశ్యులంతా కూడా కిరాణా షాప్ నుంచి మొదలు పెడితే రైస్ మిల్లుల వరకు కూడా అన్ని బంద్ అంటే బంద్, కుల్ల అంటే కుల్లగా మనం కేసీఆర్ గారి సపోర్ట్ కు వైశ్య జాతి తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది ఆర్య వైశ్యులంతా కూడా నడుం కట్టి ఆయనకు సపోర్ట్ గా చేసినాం. తెలంగాణ రాష్ట్ర భాగంలో కూడా, తెలంగాణ రాష్ట్ర అవతరణలో కూడా మనమందరూ కూడా ఉన్నాం, మన చేయి కూడా ఉన్నదని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆర్య వైశ్యులకు ఎక్కడైతే గరీబోళ్ళు ఉంటారో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏదైనా కానీ సహాయం ఉంటుంది. 24/7 నేను కూడా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి నా వంతు సహాయం కూడా ఎల్లవేళలా ఉంటుంది మీ అందరికీ. పోలీస్ స్టేషన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మన దాంట్లో కూడా పేదలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నారో మనం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరి జిల్లా అధ్యక్షులకు కూడా నేను కోరుకుంటున్నా. జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్క ఆఫీసులో కూడా వీళ్ళందరికీ ఎవరికైతే ఇంటింటి సర్వే చేసి వాళ్ళ పెన్షన్ వస్తే పెన్షన్, రాకపోతే పెన్షన్ ఇచ్చే విధంగా, ఆరోగ్యశ్రీ రాకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే విధంగా, వైట్ కార్డు లేని వాళ్ళకు వైట్ కార్డు ఇచ్చే విధంగా, కళ్యాణ లక్ష్మి ఎవరైనా గరీబుల బిడ్డ పెళ్లి అయితే మన కోమట్ల బిడ్డలకు కూడా ఇలా ₹1,00,000 ఇచ్చే సంస్కృతి, మన ₹1,00,000 ఇచ్చే సాంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పథకాలు కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో ఒక 5 నుంచి 10 ఇళ్ళు కూడా మన దాంట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఉన్నారు. మన దాంట్లో కూడా గుమాస్తాగిరి చేసుకునే బతుకులలో ఉన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మన సిద్దిపేటలో కూడా హరీష్ అన్న నేతృత్వంలో కూడా కొందరికి ఇవ్వడం జరిగింది. గజ్వేల్లో కూడా ఇప్పించడం జరిగింది. మహబాద్ లో కూడా ఇలా మహబాద్ జిల్లా అధ్యక్షుడు మన వెంకటేష్ గారు, మన బిజ్జాల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆడ ఎమ్మెల్యే కూడా ప్రామిస్ చేసి ఒక 2 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి అదే విధంగా ₹20 లక్షల ఫండ్ కూడా ఇస్తానని చెప్పడం గర్వంగా ఉన్నది. ప్రభుత్వ పథకాలు కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఐబీఎఫ్ మెంబర్, ఒక మహిళా విభాగం కావచ్చు, యూత్ విభాగం కావచ్చు, ఇలా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నా భూతో నా భవిష్యత్తుగా ప్రతి ఒక్కరికి చేసిన సేవలందరికీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి, జై భారత్. గారు మాట్లాడవలసిందిగా రాజమౌళి గుప్తా గారు ముందుగా మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి రాజమౌళి గారికి. అధ్యక్షులు తమ్ముడు ఉప్పల శ్రీనివాస్ గారు, ఈనాటి ముఖ్య అతిథి అశోక్ అగర్వాల్ గారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు వినోద్ అగర్వాల్, గట్టు మహేష్ గారు, చక్రాల రమేష్ గారు, పబ్బా చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, మహిళా విభాగ అధ్యక్షురాలు, మన మహిళా విభాగ కార్యవర్గ భాగ్యకు, మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు, సోదరిమణులు, జిల్లా అధ్యక్షులు, ప్రెస్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. పెద్దలు గారు ఎంతో ముందు చూపుతోటి నార్త్ సౌత్ కలపాలనే ఉద్దేశంతో నేను 99లో నిర్వహించిన వైశ్య శంకారావంకు ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చటం జరిగింది. ఇక్కడ చూసినాక ఆయన నన్ను జనరల్ సెక్రటరీగా సెంటర్లో తీసుకుంటాం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సౌత్లో కానీ నార్త్లో కానీ నేను తిరగని ప్రదేశం లేదు. ఆ రకంగా పెద్దలు రామదాస్ అగర్వాల్ గారు ఎంతో
బాగా నలుగురికి హెల్ప్ చేయాలన్న సంకల్పంతో ఈ స్థాపించిళ్ళు. దాని తర్వాత అశోక్ అగర్వాల్ గారు కూడా మంచి అన్ని స్టేట్లో తిరుగుకుంటూ హైవేను ముంగడు తీసుకుపోతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రామదాస్ అగర్వాల్ గారి అబ్బాయి అశోక్ అగర్వాల్ ఆయన స్థాపించిన ఐబీఎఫ్ను ముందడు తీసుకుపోతే మేము చాలా సంతోషపడతాం. ఆ రకంగా ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. పోతే ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాలలో ఉప్పల శ్రీనివాస్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యానికి మనకన్నా మహిళలను నేను అభినందిస్తున్నా. వాళ్ళ కార్యక్రమాలు చూస్తే అశోక్ అగర్వాల్ ఇక్కడ కింద ముంగడ కూర్చున్నప్పుడు చెప్పిండు, ఇంతమంది ఎత్నా లేడీస్ कोई मीटिंग में नहीं आते అని చెప్పాను అన్నాడు. చాలా సంతోషం. నేను చెప్పిన ఇది రూలేదు, మొన్న మహిళా విభాగది అయినప్పుడు చూసేది ఉంటే నువ్వు మొత్తం హాలు సరిపోలేదు అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మహిళలందరికీ కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా కొంతమంది డిస్ట్రిక్ట్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, కొంతమంది బాగా చేస్తలేరు. ఇప్పుడు ఉప్పల శ్రీనివాసు అనే స్పీచ్లో చెప్పినప్పుడు కొన్ని పేర్లు చెప్పిండు, చాలా సంతోషం అనిపించింది. మిగతా వాళ్ళు కూడా అది గ్రహించి వారు కూడా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా వారు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని, వారికి అమ్మవారు శక్తి ఇవ్వాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. పోతే మనకు 11 పాయింట్ల ప్రోగ్రాం ఉన్నది. దాంట్లో ఈ మెంబర్షిప్ ఒకటి మనం చాలా చెప్పాలి. ఎప్పుడైతే నేను ముత్యాల సత్యయ్య గారు ఇద్దరం ఆఫీసులో కూర్చొని ఉప్పల శ్రీనివాసు హెల్ప్ సహకారంతో ఒక 5,000 మెంబర్షిప్ చేసుకోవడం జరిగింది. దానికి అంతే స్టాక్ ఉంది. దయచేసి ఏ సంస్థలు కూడా నేను రైటింగ్లో రాసిస్తా, ఈ రకంగా ప్రెసిడెంట్ ఏ సంస్థల ప్రెసిడెంట్ ఉన్నా కానీ ఈ సంస్థ ఈ తీరుగా ఉప్పల శ్రీనివాస్ తీరుగా చెయ్యరు. ఎందుకంటే ఆయన డబ్బులు ఖర్చు పెడతాడు, దాని తర్వాత ఏమన్నా మీకు కష్టం ఉంటే ఆఫీస్కు పోయి సాల్వ్ చేస్తాడు. ఏ సంస్థల అధ్యక్షులు మీరు చూసి చెప్పండి నాకు, వాళ్ళు కుర్చీ మీదకి వెళ్ళి కూర్చొని మాట్లాడరు. అమ్మ మేఘమాల రామ్మ, మాజీ అధ్యక్షురాలు మేఘమాల గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఇంకొక చేరి అమ్మ, ఈ మహిళలను చూసి అశోక్ అగర్వాల్ ఒక మంచి సజెషన్ చెప్పిండు. ఒక 50 కుట్టు మిషన్లు ఇస్తా అన్నాడు. 50 కుట్టు మిషన్లు మన సెంట్రల్ జనరల్ సెక్రటరీ రాజు మిత్తల్ ఈ ప్రాజెక్టు బాగా చేస్తాడైనా 50 కుట్టు మిషన్లు ఇస్తా అన్నాడు. ఒక్కొక్క సెంటర్లో 5 కుట్టు మిషన్లు. ఏమన్నా ఒక్కొక్క సెంటర్లో 5 కుట్టు మిషన్లు, 10 సెంటర్లు మొదలు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇంకా కూడా కావాలంటే ఇస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని
మీ మహిళా విభాగ అధ్యక్షురాలకి భాగ్యకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి, మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, నలుగురికి హెల్ప్ చేస్తా అని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మన దగ్గర దాతలకు కరువు లేదు. దాతలు చాలామంది ఉన్నారు. విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుండా ఎవరి దగ్గర అయితే ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి. అది అధ్యక్షులు గారి పని. ఆ పని మీరు అధ్యక్షులందరూ కూడా చేస్తారని చెప్పి తలుస్తున్నాను నేను. పోతే ఈ 10 సంవత్సరాలు ఒకటి, నెక్స్ట్ నడిచేది ఒకటి. నెక్స్ట్ నడిచే దాంట్లో ఈ 11 పాయింట్ల ప్రోగ్రాం మీరందరూ కూడా అన్ని జిల్లాలలో కూడా మీకు కావాలంటే మళ్ళీ ఒక కాపీ పంపిస్తా. ఈ 11 పాయింట్ల ప్రోగ్రాంలో ఏదన్నా ఒక మంచి ప్రోగ్రాం సెలెక్ట్ చేసుకొని మీరు చేయండి. నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ఉప్పల శ్రీనివాస్కు చెప్తా. నేను ఎవరైతే ఆ ప్రోగ్రాంలు బాగా చేస్తారో అవార్డు ఫంక్షన్ పెడతాం. అవార్డు ఫంక్షన్ పెడితే వేరే వాళ్ళకు జర సురుకన పుడుతుంది పని చేయని వాళ్ళకు. కాబట్టి అది కూడా మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దాన్ని కూడా మీరు ఉపయోగించాలి. మంచి కార్యక్రమాలు చేయండి. ఐవీఎఫ్కు మంచి పేరు తేవాలని చెప్పి మీకు ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మంచి శక్తి ఇవ్వాలి, చేసే బుద్ధి ఇవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి. కృతజ్ఞతలు సార్. గట్టు మహేష్ గారు మరి గట్టు మహేష్ గారు ఈసీ మెంబర్ వారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఢిల్లీలో మన ఐవీఎఫ్ జనరల్ సెక్రటరీ అక్కడ స్థాపించడం జరిగింది. దాంట్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా చదివించే విధంగా ఆ స్కూల్ను పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ఎస్యు హై దాగా స్కూల్, DHAGA స్కూల్. ఆ స్కూల్లో ఎవరైనా మన ఢిల్లీలో ఉంటే, మన దాంట్లో మన హైదరాబాద్లో ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటే కూడా, చదివించాలనుకుంటే కూడా మీరు చెప్పచ్చు. మన దగ్గర నుంచి కూడా రికమెండేషన్ చేయొచ్చు. అది అశోక్ అగర్వాల్ గారి నేతృత్వంలో ఈ రోజే స్టార్ట్ అయింది. అంటే ఇక రాబోయే రోజులలో ఇంకా దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో పెట్టే విధంగా కూడా ప్లాన్ చేస్తారు. మన హైదరాబాద్లో కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అశోక్ ఫస్ట్ 10th అయినా +2 तक. वैश्य फेडरेशन समाज की जय. इंटरनेशनल आर्य वैश्य फेडरेशन समाज की. इंटरनेशनल आर्य वैश्य फेडरेशन समाज की. ఈనాటి ఈ కార్యక్రమానికి మిత్రులు, సోదరులు, సభాధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కూడా, పెద్దలు గౌరవనీయులు రామ్దాస్ అగ్రవాల్ గారి కుమారులు, మన జాతీయ అధ్యక్షులు అశోక్ అగ్రవాల్ గారికి, పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన రాష్ట్రంలోనే ఆర్యవైశ్య ఐక్యత కొరకై జిల్లాలు మరియు అన్ని జిల్లాలు మరియు గ్రామాలలో కూడా పర్యటించి వైశ్యులు అన్ని విధాలా కూడా ఐకమత్యంతో ముందుకు పోయి సమాజంలో గౌరవప్రదంగా అన్ని విధాల రాజకీయంగా కూడా బలపడాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి మహనీయులు మన పెద్దలు గంజిరోజు గుప్తా గారికి, మిత్రులు, సోదరులు ఐబీఎఫ్ రాజీవ్ మిట్టల్ గారు, సోదరులు అబ్బా శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ,
వేదికము మంచి ఉత్సవాలని జరుపుకోవడం నిజంగా కూడా ఈ సంతోషదాయకంగా మనము చెప్పుకోవాలా. ఎందుకంటే రాష్ట్రంలో ఒకవేళ ఆర్యవైశ్య సంఘాలు ఉన్నాయి అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘం తప్ప వేరే సంఘం లేదు అనడానికి నిదర్శనం ఇది. ఇవాళ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘము, అందులో రాష్ట్రంలో అధ్యక్షుడు ఆర్యవైశ్యుల అధ్యక్షుడు, సంఘాల అధ్యక్షుడు కాదు, ఆర్యవైశ్యుల అందరికీ కూడా ఎవరైతే అధ్యక్షుడో మన ఉప్పల శ్రీనివాస్ గారు అని చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను గత చాలా సంవత్సరాలు కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షుడిగా, యునానిమస్ అధ్యక్షుడిగా ఉన్నా. మరి అప్పుడు కూడా నేను సంఘంలో ఏదైతుందో రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్గా కూడా, జిల్లా అధ్యక్షుడు కూడా వృత్తిని వారు చేస్తున్నటువంటి పనులు, వారు చేసే పనులు ఏందో నాకు బాగా తెలుసు. కానీ నిజమైన సేవలు అందించేది మన రాజమౌళన్న గారు మరియు సీనన్న గారు అని చెప్పక తప్పదని ఎందుకు చెప్తున్నా అంటే నిజమైన సేవలు అందిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు పవర్ పాయింట్ అనే మనకు పవర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఇలాంటి నాయకుడిని మనము ఇలాంటి సంఘంలో ఏర్పరచుకుంటేనే రాబోయే కాలానికి మనము క్షేమంగా ఉంటాం, మన ఆస్తులు కాపాడుకోగలుగుతాం, మరి వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి మీ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. సంఘాలలో నిజంగా ఎన్నుకోకబడినటువంటి నాయకుడు ఇవాళ రాష్ట్ర నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మీ అందరికి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర నాయకుడు అని చెప్పి తిరుగుతున్నాడో, రాష్ట్ర అధ్యక్షుడు తిరుగుతున్నాడో, ఆ రోజు నేను కోర్టులో కేసేసి ఎలక్షన్ కాకుండా చేసి ఇది మీరు ఇల్లీగల్గా చేస్తున్నారు ఎలక్షన్ అని చెప్పేసి ఎలక్షన్ జరగకుండా కానీ ఇక్కడ చాలా మంది కూడా మన మిత్రులు, సోదరులు, పత్రికా విలేకరులు ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా పత్రికలో రాసి దమ్ము ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పటికైనా కానీ. మరి ఇన్ని సంవత్సరాలైనా నాశనం పట్టించింది వాళ్ళ సంఘాన్ని. మేము అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరగల. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో మేము ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య సోదరునికి, ప్రతి ఆర్యవైశ్య పేద వైశ్యునికి మేము వెంబడి ఉండి పోలీసుల కేసులు కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు దక్కిందని చెప్పడానికి ఇవాళ సంతోషపడుతున్నా అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆవేశం కాదు, ఇది ఆవేశం అసలే కాదు, ఒక ఆవేదన. ఆర్యవైశ్య సంఘం అనేది ఇంతకుముందు ఎంత వైభవంగా ఉంటుండనో ఇవాళ అది లేదు. మరి రామదాస్ అగ్రవాల్ గారు ఆ రోజు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక రాష్ట్రాలకే పరిమితం కావద్దు, దేశంలో ఉన్నటువంటి అందరు ఆర్యవైశ్యులు కూడా ఒకటే వేదిక మీదకి వచ్చినట్టయితే మన యొక్క గొప్పతనాన్ని చాటుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు మన పెద్దలు రాజమౌళన్న గారు మరియు ఇప్పుడు అగర్వాల్ గారు, అశోక్ అగర్వాల్ గారు చేస్తున్నటువంటి ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు వారు కంటిన్యూషన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు సమయం లేదు, మిగతా వాళ్ళు మాట్లాడాలన్నారు కాబట్టి మరి నేను ఈ విషయంలో చాలా వరకు ఇవాళ మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడు మధు గారు అధ్యక్షుడు పుల్లూరు మధు గారు వేదిక మీదకి రావాలా. ఉన్నారు ఐవీఎఫ్ ద్వారా, సీనన్న గారి ద్వారా, రాజమోహన్ గారి ద్వారా మేము ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఒక 10 కానీ 5 కానీ 10 కానీ కుట్టు మిషన్లు ఇవ్వడానికి మేము మా సంసిద్ధతను వ్యక్తం చేసినాం. ఈ రోజు కూడా 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు కాబట్టి ఈ రోజు ఒక 10 కుట్టు మిషన్లు కూడా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పూర్వ అధ్యక్షుడు మైబాద్ జిల్లా పూర్వ అధ్యక్షుడు బిజ్జాల శ్రీనివాస్ గారు కూడా ఆ మైబాద్ జిల్లాలోనే రాష్ట్రంలో ఐవీఎఫ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత కూడా దక్కింది. అలాగే మా సోదరిమణి శైలజ గారు ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షురాలు, ఈమె కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పుకోవడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం. ఇవాళ మీరు మా దగ్గర లేదు, వేరే సంఘాలు లేవు, ఓన్లీ ఐవీఎఫ్. రాష్ట్రంలో ఏదన్నా సంఘము ఆర్యవైశ్య సంఘం ఉందంటే ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చెప్పక తప్పదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. गंजी राजमौली गुप्ता जी जो हमारे साउथ के इंटरनेशनल वैश्य फेडरेशन के विश्व पितामह हैं, श्री उप्पल श्रीनिवास गारू जो डायनामिक लीडर, जो तेलंगाना के डायनामिक लीडर है, वे श्री दत्तू महेश गारू, श्री रमेश गारू, जो कब्बा चंद्रशेखर गारू एवं मंच पर विराजमान सभी पदाधिकारीगण,
हमने श्री रामदास स्वर्गीय श्री रामदास जी के आशीर्वाद से 10 सफल वर्ष पूर्ण कर चुके हैं। अब मेरी सभी नेशनल लेवल इंटरनेशनल लेवल पदाधिकारियों से यही विनती है कि आगे 10 साल का एक रोड मैप बनाएं और साउथ में साउथ इंडियंस के अपार्ट फ्रॉम साउथ इंडियंस हम नॉर्थ इंडियंस को कैसा इससे जोड़ सकते हैं उसकी भी एक रूपरेखा बनाएं। जैसा कई समाज हैं, जैन समाज है, सिरवी समाज है, माहेश्वरी समाज है, सभी समाज सभी वर्गों को इस वैश्य फेडरेशन से और इसको इतना अट्रैक्टिव बनाएं कि लोग इसमें सम्मिलित होने के लिए तत्पर हैं और विशेषकर इसमें महिलाओं का योगदान बहुत बड़ा रहेगा। और डिस्ट्रिक्ट लेवल पर भी मेरी सभी डिस्ट्रिक्ट लेवल के पदाधिकारियों से ये विनती है कि आप भी अपने डिस्ट्रिक्ट में पूरे नॉर्थ इंडियंस अपार्ट फ्रॉम साउथ इंडियंस पूरे हर वर्ग को जोड़ने की कोशिश करिए ताकि ये एक गंगा जमुना सरस्वती का सम्मेलन बने और ये ऐसा स्टैंपिंग नहीं रहे कि भाई चलो ये साउथ इंडियन की पार्टी है या नॉर्थ इंडियन की पार्टी है। और मेरी उपल श्रीनिवास गारू जो बीआरएस के नेता है, उभरते हुए नेता हैं, उनसे यही और एक रिक्वेस्ट है और एक सजेशन है कि आज बीआरएस गवर्नमेंट सभी समाज को 3-3 एकड़ 4-4 एकड़ जमीन आपके इसी नागौर एरिया में दे रही है। तो मेरी विनती है कि अशोक अग्रवाल जी आप एक नेशनल लेवल पे इसको वो कर 5 एकड़, हाँ तो बस ये 5 एकड़ जो जमीन दी बहुत खुशी की बात है और अपने एक विशाल आईवीएफ सेंटर इसमें बनाएं ताकि एक छात्रावास हो, काउंसलिंग सेंटर्स हो, सभी प्रकार का कि सभी अपने वैश्य भाइयों को इसका फायदा मिल सके। और इसके अलावा त्रैमासिक एटलीस्ट क्वार्टरली एक भी गवर्नमेंट ऑफिशियल्स को बना के अपने व्यापारियों को जो जो भी तकलीफ है उसकी एक सिंपोजियम या उसकी एक कॉन्फ्रेंस रखे ताकि अपने व्यापारियों को जो डायरेक्ट फायदा दिखे तो उनको जो भी समस्या हो, चाहे जीएसटी की हो, चाहे इनकम टैक्स की हो, चाहे लोकल गवर्नमेंट के तरफ से हो, तो ज़्यादा नहीं तो 3 महीने में एक कॉन्फ्रेंस रखे, कंसर्न ऑफिसर्स को बुलाएं और 1-to-1 डिस्कशंस करें। ये मेरा सुझाव है। और सभी पदाधिकारीगण, मंचासीन सभी गण, सभा में बैठे सभी लोगों को और हार्दिक बधाई इस 10 वर्ष पूरे होने पर। और ईश्वर से प्रार्थना है कि आगे हमेशा वैश्य फेडरेशन देश की सेवा में तत्पर रहे। धन्यवाद। మన ఐపీఎఫ్ నుంచి కాశీలో మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ 9 నిద్రలు చేయాలని చెప్పి సంకల్పం ఉంటుంది. నేను అక్కడ 12 17 రోజులు ఇస్తా, 3 రోజులు ఇస్తా, 1 రోజు ఇస్తా, లేకపోతే వాళ్ళు ఫోనే లేబట్టారు. ఇదంతా చూసి ఉప్పల శ్రీనివాస్, మేము, ముత్యాల సత్తయ్య, పబ్బా చంద్రశేఖర్ చాలామంది కలిసి ఇక్కడ ఆంధ్ర ఇద్దరం కలిసి ఒక 3000 గజాలు వారణాసిలో స్థలం తీసుకుంటాం జరిగింది. అది మన ఐపీఎఫ్సి. దాన్ని కంప్లీట్ చేసేందుకు మీ అందరి సహకారాలు కావాలి. రేపు మీరు అక్కడ పోతే కూడా మీకు వసతులు దొరికేటట్టు మొదలు ఐపీఎఫ్ వాళ్ళకే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి స్థలదాత అని చెప్పి 54,000 రూపాయలు ఉన్నది, రూమ్ దాత అని చెప్పి 6,000 రూపాయలు, 6 లక్షలు ఉన్నది, 10 లక్షల రూపాయలు ప్యాటర్న్. ఈ 3 రకాలుగా ఉన్నది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఎంత సైడ్లో ఆ ఐపీఎఫ్ అమ్మాయి కూర్చున్నది, ఆమెతోటి మాట్లాడి మీరు బుకింగ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ ఇది, మీ అందరి చేయగలిగితే ఈజీగా అయిపోతుంది. అది దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సభాధ్యక్షులు ఐవీఎఫ్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ టైగర్ సీనన్న గారు, మన ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ గారు, మన పితాశ్రమాలు రాజమౌళి గుప్తా గారు, మరియు స్టేజ్ మీద ఉన్న అందరు పెద్దలకి, మరియు ఈరోజు తరలి వచ్చిన ఐవీఎఫ్ మిత్రులకు నా యొక్క నమస్కారం. ఐవీఎఫ్ అనేది సేవాభావంతో ఏర్పడిన సంస్థ.
మనం ఎంతో మందికి సేవ చేస్తాము, ఎన్నో గుళ్ళు గోపురాలకు ఇస్తాము. పేద వైశ్యులకు సమాజాలకు సేవ చేయడానికి ఏర్పడ్డ మే సంస్థ ఇది. మన యొక్క బాధలు, మన యొక్క ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇలాంటి లీడర్ దొరకడం సీనన్న అదృష్టము. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సహాయం చేస్తూ ఉంటాడు సీనన్న. ఆయన ఆధ్వర్యంలో రాజమౌళి గుప్తా గారి ఆధ్వర్యంలో పనిచేయడం నాకు కూడా సంతోషము. వైశ్య ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం అనేది. ఐఏఎస్ కావచ్చు, ప్రిలిమినరీ కావచ్చు. దాని తర్వాత మనకి చాలా వైశ్య కమ్యూనిటీలో చాలా మందికి తెలియని ఉన్నాయి. అది ఐవీఎఫ్ ద్వారా తెలుసుకొని బయట ఏది పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్స్ కావచ్చు చాలా ఉన్నాయి. సినిమా ద్వారా తెలుసుకొని మీరు అందరూ కూడా అది ఉపయోగించుకోవాలని నా ఎల్లవేళలా సపోర్ట్ సినిమాకు ఎంబడి ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్ అన్న గారికి, మరి అదేవిధంగా అక్క మేఘమాల గారికి, ఇంకా వేదిక పైన ఆశీనున్నటువంటి పెద్దలు, అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి ముఖ్యమైన కారకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉప్పల సీనన్న గారు. మరి మీకు అందరికీ తెలుసు, మరి ఎప్పుడైనా సరే మన సీనన్న నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు ప్రాబ్లం ఉంది అంటే మొదటగా స్పందించే వ్యక్తి మన ఉప్పల సీనన్న. మరి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఎవరికి ఏం అవసరం ఉన్నా సరే మన ఉప్పల సీనన్న మనకు గుర్తొస్తాడు. కాబట్టి మెయిన్ ఇక్కడ ఐవీఎఫ్ మెయిన్గా ఆయన చూసి మనం ఇక్కడ రావాల్సి వచ్చింది. సో ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈరోజు మనము ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా జరుపుకొని మరి ఎన్నో కార్యక్రమాలు మనము నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉప్పల సీనన్న నాయకత్వంలో ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, 100 సేవా కార్యక్రమాలు మా ఐవీఎఫ్ తరఫు నుంచి మరి నిర్వహించడం జరిగింది. సో కొన్ని సేవా కార్యక్రమాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మన ఉప్పల ట్రస్ట్ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ అన్న మరి ఆల్మోస్ట్ ఒక 6,000 మందికి మన పేద మరి అమ్మాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు మరి పుస్తమెటలు ప్రదానం చేసిన ఘనత అన్నని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఎవరు చేయలేని పని అన్న మన రాష్ట్రంలో తెలియజేస్తున్నాడు. అదే మనకు అన్నకున్న ఘనత. మరి అదంతా కూడా మనం గుర్తించాలి. అన్న ఆధ్వర్యంలో మరి మనం కూడా అన్న అడుగుజాడలో నడిచి మరి ఐవీఎఫ్ను ఇంకా ముందుకు తీసుకెళ్లి అన్న ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇంకొన్ని కార్యక్రమాలు చూస్తే మరి అప్పుడే ఐఏఎస్ చదువుకుంటూ సివిల్ సర్వీసెస్తో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రమోట్ అయిన వాళ్ళకు కూడా ₹1,00,000 చొప్పున మనము ఐవీఎఫ్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా అది కూడా ఒక మంచి కార్యక్రమం అన్న స్థాపించాడు. అదేవిధంగా మరి ఇప్పుడు మనము ఇంతకుముందే అశోక్ అగర్వాల్ వారు ఇంకా పెద్దలు మరి ఇక్కడ కింద మనం చెట్టు నాటడం జరిగింది. సో కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్న కేసీఆర్ గారు ఏది చెప్పినా కూడా ఉప్పల సీనన్న ఆధ్వర్యంలో మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మరి ఎన్నో లక్షల మొక్కలు నాటడం జరిగింది. సో అదేవిధంగా మన ప్రధాన కూడళ్లలో ఎక్కడైతే రద్దీగా ఉంటాయో ఎండాకాలం వస్తే ఎవరికి ఆకలి తీర్చే విధంగా మరి మనం చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ మరి ఎంతో మందికి మంచినీళ్ళు, మరి మజ్జిగ ఇలాంటివి అంబలి మనం ఇలాంటి కార్యక్రమాలను కూడా మనం చాలా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి పేద విద్యార్థులు కూడా మన అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో ఐవీఎఫ్ కార్యవర్గం ఆధ్వర్యంలో అన్ని 33 జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ కానీ మరి ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ కానీ ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కార్యక్రమాలు ఉన్నాయి. మరి చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవాలి. మరి మిగతా వారి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ఉప్పల సీనన్నకు మరి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వాసవి. నమస్కారం. వేదిక ముందున్న ఐవీఎఫ్ మిత్రులందరికీ నమస్కారం. మనం దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాల నుండి చేసుకుంటున్నాము. చాలా ప్రోగ్రామ్స్, దానిలో భాగంగా మహిళలవి చాలా పెద్ద ఎత్తున చేశారు. ఉమెన్స్ డే అనగానే ఐవీఎఫ్ వాళ్ళే చేస్తారు అనేది ఒకటి పెద్ద పేరు వచ్చేసింది. ఉమెన్స్ డేకి అసలు హాల్ నిండిపోయేంత జనాలు వచ్చారు. దీంతో ఇక్కడ నుండి ఇవే కాకుండా బతుకమ్మ ఉత్సవాలు, తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ అన్ని మహిళా విభాగం నుండి చాలా జాయిన్ అయ్యారు. ఒక్కొక్క నెలలో
సంవత్సరంలోనే 14 డివిజన్లు చేసిన ఘనత మా మహిళలకే ఉంది। अशोक अग्रवाल जी, हमने लास्ट ईयर यूएस में भी बड़ा बहुत प्रोग्राम ने किया था। वो महिला विभाग के लिए 200 मेंबर से किया था। एंड हरिताहारम वो 2 कॉलोनीज में यूएस में सब हम अच्छा किया था। మహిళలు అనగానే మాకందరూ మహిళలు ప్రతి ప్రోగ్రామ్కి ఉప్పల స్వప్న గారు, పిఎస్టీలు అందరూ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మాకు చెప్పగానే, ఉప్పల శ్రీనివాస్ గారికి చెప్పగానే మాకు హాల్ కానీ ప్రతిదీ బుక్ చేసి ప్రతి ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి వెనుక ఉంటుంటారు। మాకు ప్రతి ప్రోగ్రామ్కి మాకు మహిళలు ఉండడం వల్లనే మేము ఈరోజు ఇంతమంది మెంబర్షిప్ చేశాము। ఇవాళ కూడా మాకు 14 డివిజన్స్ మెంబర్షిప్స్ వచ్చాయి। వాళ్ళ ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి। ప్రతి 3 సంవత్సరాల నుండి విపరీతంగా ప్రోగ్రామ్స్ చేసి డివిజన్లలో వాళ్ళందరికీ మేము అవార్డు కార్యక్రమం కూడా ఇవ్వదలుచుకుంటున్నాము। థ్యాంక్ యూ అండి, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను। కృతజ్ఞతలు భాగ్యలక్ష్మి గారు। దేశవ్యాప్తంగా అటు మోడీ గారి కావచ్చు, పీయూష్ గోయల్ గారి కావచ్చు, మన లోక్సభ స్పీకర్ గారు కావచ్చు, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కావచ్చు, ఎక్కడ ఏ రాష్ట్రంలో మన ఐవీఎఫ్ మీటింగ్ అయితే అక్కడ మన గవర్నర్ వస్తారు, సీఎం గారు వస్తారు, సెంట్రల్ మినిస్టర్లు వస్తారు। అటువంటి ఘనత తీసుకొని ఇలా అశోక్ అగర్వాల్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా మన ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ నడుస్తుందో అన్ని సిక్సర్లు కొట్టే విధంగా ఐవీఎఫ్ కూడా అట్లే సిక్సర్లు కొడుతుంది అన్ని రాష్ట్రాల్లో। ఇప్పుడు అశోక్ అగర్వాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। थोड़ा let us maintain a discipline and I think 5 minutes not more than that. जय वासवी, थोड़ा जोर से जय वासवी, जय वासवी, वैश्य एकता जिंदाबाद, वैश्य एकता, वैश्य एकता, वैश्य एकता। आज इंटरनेशनल वैश्य फेडरेशन के 10th फाउंडेशन डे पे I welcome each and everyone present in the hall. My regard, मेरा प्रणाम to our pillar, most respected आदरणीय हमारे जो उत्तम है वैश्य समाज के राजमौली गुप्ता जी, हमारे फाउंडर मेंबर रमेश जी, हमारे फाउंडर मेंबर तेलंगाना के यंग डायनामिक लीडर जिनके नेतृत्व में तेलंगाना में हमारा आईपीएफ चल रहा है, उप्पल श्रीनिवास जी, मंच का आसी महिला अध्यक्ष फर्स्ट लेडी उपला मिसेज उपला, सबका नाम लेना बहुत टाइम लगेगा। Dignitaries of the dais, महिला शक्ति। मैं राजमौली गुप्ता जी से कह रहा था 2 मिनट की दवा। महिला अध्यक्ष इतना बड़ा टीम के साथ में यहाँ आए, उनके लिए जोरदार तालियां महिला अध्यक्ष के ग्रेट अचीवमेंट। देखिए बंधुओं, फ्रेंड्स, दिस इज द फाउंडेशन डे। हमारा आज से 10 साल पहले, मैं महिलाओं को कहूँगा थोड़ा 2 मिनट सुनिए प्लीज। 10 साल पहले 2003 में 2003 में हमारे फाउंडर्स रामदास जी अग्रवाल, रमेश जी अग्रवाल, राजमौली गुप्ता जी, रोशिया जी, पीजी वेंकटेश, सुरेंद्र गुप्ता जी, सबने मिलकर के हाउ टू स्ट्रेंथन द वैश्य कम्युनिटी ये सोच करके इंटरनेशनल वैश्य फेडरेशन बनाया with the mission and vision connecting the West world over to empower them. आज 10 साल बाद हम जहाँ खड़े हैं, फर्स्ट हमारा 10 साल पहले शुरू हुआ था। I am proud to say that today right from Ladakh to Kerala
फ्रॉम असम टू राजस्थान, हर स्टेट में आपका IVF का ब्रांच है, बहुत फंक्शन कर रहा है। सब आपका ब्लेसिंग और सपोर्ट से हुआ है। यूपी में, तेलंगाना में, राजस्थान में, गुजरात में, आंध्र में, उड़ीसा में, हेलो, इन द तहसील लेवल, तहसील को क्या बोलते हैं, तहसील गांव तक विलेजेस तक जाने का कोशिश कर रहे हैं। 10 कंट्रीज में हमारा IVF का फंक्शन कर रहा है। सिंगापुर, हांगकांग, बैंकॉक, जापान, USA, कनाडा। USA में मैडम अभी प्रोग्राम करके आई हैं, उनको बहुत बधाई। एंड बिफोर आई मूव अहेड, आई एम ड्यूटी बाउंड टू टुडे फेलिसिटेट our pillar of the International West Federation and founder member. First of all, I will felicitate our pillar, सब जिसे बोलते हैं pillar, हमारा IVF का राजबली गुप्ता जी। सब जल्दी आ रहा या दो దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం భాగంగా ఫౌండర్ రమేష్ అన్న గారికి అందరూ చెప్పడంతో, ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎంతో పురోగతి ఫౌండర్ మెంబర్ అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ప్రతి ఆర్యవైశ్యులకి సేవ అదే విధంగా సేవ చేస్తున్నట్టు మా అతిరథ మహారథులందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు ఆపకుండా చెప్పట్లు మొదలు చేస్తాం. ఇప్పుడు డైనమిక్ శ్రీరాణ గారికి, ఫౌండర్ మెంబర్ శ్రీరాణ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి గారు కూడా, వారికి కూడా చెప్పట్లతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. संस्था में हमारे फाउंडर जिन्होंने इस संस्था को बनाया है, आज उन्हें सम्मान करके वी फील प्राउड ऑफ दैट। 10 साल की जर्नी बहुत बड़ी रही है IVF की। जैसे आपको बताया, प्लीज थोड़ा साइलेंस रखेंगे प्लीज। ढाका स्कूल जो एक प्रोजेक्ट है, 10 हम सिलाई मशीन दे रहे हैं। हम सेंटर की ओर से हर डिस्ट्रिक्ट, ईच एंड एवरी डिस्ट्रिक्ट विल ओपन अ ट्रेनिंग सेंटर जिसमें कि 10 सिलाई मशीन रहेगा और टीचर उसमें बच्चों को ट्रेनिंग देगा। दे हैव टू बी 10th पास मिनिमम, सो दैट दे आर ट्रेन्ड एंड दे कैन अर्न देयर सेल्फ एम्प्लॉयमेंट का एक बड़ा जनरेशन होगा डिस्ट्रिक्ट में। जैसा आप कहेंगे वैसा संस्था ने बहुत काम करा है। और अभी रिसेंटली हमारा जब मीटिंग हुआ पीयूष गोयल के साथ में कि कोई भी हाईवे प्रोजेक्ट में अगर इंटरेस्टेड हो, हम उनको उनसे कनेक्ट करेंगे इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट के लिए। दैट इज अ बिग थिंग एंड बिग अचीवमेंट फॉर अस कि गडकरी जी ने हमको ये परमिशन दिया कि इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट में वो सबको एसोसिएट करेंगे। तेलंगाना में काफी अच्छा काम हो रहा है, चैरिटी का काम हो रहा है। उपल श्रीनिवास जी की लीडरशिप में यहाँ की पार्टी BRS इनको जरूर विधायक बनाएगी और हमारी ओर से इनको बहुत बहुत शुभकामनाएं। लेट अस ईच एंड एवरीवन सी दैट कि हमारा नेक्स्ट लीडर उपल श्रीनिवास जी को टिकट मिले और वो मंत्री बने। तालियां जोर से बजनी चाहिए। ऊपर जी हम आपके साथ में हैं। We wish you all the best, all the support to you. आज के दिन मैं फिर पुनः आप सबको बहुत बहुत 10th फाउंडेशन डे की शुभकामनाएं देता हूँ। And I assure you that under the guidance of our founders, IVF will flourish
and go ahead, long to march. Thank you very much. Thank you. నేను మీ పేరు IVF తెలంగాణ రాష్ట్రానికి మీ అధ్యక్షుడైతే అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ అయితే జనరల్ సెక్రటరీ మీరు అనుకోండి, పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై IVF కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని ఆర్యవైశ్యుల సంక్షేమానికి, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతామని జిల్లాలోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని IVF జిల్లా శాఖను, IVF రాష్ట్ర శాఖను, IVF యువతను ప్రగతి పదంలో నడిపించడానికి మా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. కంగ్రాచులేషన్ రవి అండ్ ముగ్గురికి, PSCల ముగ్గురికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ, మీరు తెలంగాణలో ఉన్న ఏసీ జిల్లాలలో 33 జిల్లాలలో ఎక్కడైతే పేద వయసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా మీరు ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి వారి ముగ్గురు కోసం గట్టిగా చెప్పట్లండి. मेरे पास ना मोबाइल మరి ఎవరు చప్పట్లు కొట్టట్లేదని చూస్తున్నాను. కోరగంటి పరమేష్ గారికి తెలంగాణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అంటే టూరిజంలో ఏ రాష్ట్రాలైనా కానీ వేరే దేశాలు తిరిగించే విధంగా మన IVF సభ్యులకు అవకాశం వచ్చే విధంగా ఒక చైర్మన్గా నియమిస్తున్నాం. ఈ నెల జూలై నెల 28 రోజు శ్రీలంక కూడా దాదాపు 135 మంది వస్తున్నారు. 5 రోజులు 5 nights అండ్ 6 days వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంకా రాబోయే రోజులలో దుబాయ్ కావచ్చు, సింగపూర్, మలేషియా కావచ్చు, ఇంకా వేరే విదేశీ టూర్లు కూడా ఉంటాయి మన IVF తెలంగాణ విభాగం నుంచి. అది కూడా మీకు త్వరలోనే అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ట్రిప్లో. ఇప్పుడు పరమేష్ గారికి ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వవలసిందిగా అశోక్ అగర్వాల్ గారిని, రాజమౌళి గుప్తా గారిని కోరుతున్నాను. కాంగ్రెస్ అన్న అదేవిధంగా 4 మెంబర్షిప్ను చేయించవలసిందిగా మీకు మెంబర్షిప్ చైర్మన్గా అశోక్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. మెంబర్షిప్ కమిటీ చైర్మన్. Thank you Tamil. Thank you for announcing this scheme. అవసరమైతే ఒక సోఫా సెట్ కూడా ఇస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా IVF మీ జిల్లా మీ పదవిని అంగీకరిస్తూ సంస్థ నియామాలకి బద్ధుడనై IVF కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి, అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, జిల్లాలోని IVF పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని IVF జిల్లా శాఖను,
ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తాను. సభా సాక్షిగా మన ఆర్య వైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణము. నేను చప్పట్లు కొట్టడం కంపెనీ మళ్ళీ రాకూడదంటే సారిగా చూడాలి రజనీకాంత్ అన్న మీ ముగ్గురికి కంగ్రాచులేషన్. నాకు కొంచెం ముందు నుంచి జరగరా అన్న ఇంకా చూడాలండి ఒకసారి స్మైల్గా. థ్యాంక్ యూ సార్. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు ఈ స్థాయికి నేను ఎదగడానికి ఒకే ఒక మనిషి, ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ పని అయినా కావాలి చేయాలి అన్నా కానీ అన్న లేదు కాదు ఎప్పుడు ఎక్కడ అనే ప్రశ్న లేకుండా ఏ రోజు అంటే ఆ రోజు సహాయం చేస్తూ మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్న అన్న ఎవరో మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవరు ఉప్పల్ సీనన్న నాయకత్వం, ఉప్పల్ సీనన్న నాయకత్వం. ఇవాళ ఉప్పల్ సీనన్న ఉన్న స్థాయికి మనము ఇక్కడ వరకు వచ్చామంటే ఎంతమందిని ఏ స్థాయి వాళ్ళని తీసుకొస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు IVF అంటేనే ఉప్పల్ సీనన్న. ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టాలి, గట్టిగా. ఉప్పల్ సీనన్న జిందాబాద్, ఉప్పల్ సీనన్న జిందాబాద్. అలాగే నేను ఈ రోజుకి ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అన్నగారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్యారంటీగా అన్న పెట్టిన నమ్మకానికి సేవ చేస్తూ అందరితో అన్న పేరు శభాష్ అనిపించుకుంటూ నేను ఏ కార్యక్రమమైనా అన్నకు చెప్పకుండా చేయను, ఏదైనా చెప్పి చేస్తాను. కానీ అన్న ఏదున్నా మా శ్రీనివాస్ అన్న ఉండాలి. ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా ఆయనే కారణం. మా టీం వర్క్ మొత్తం శ్రీనన్నకే చేస్తాము. జై వాసవి, జై వాసవి. జిల్లా మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి, అభ్యున్నతికి నిరంతరం పాటుపడతామని జిల్లాలోని IVF పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని IVF జిల్లా శాఖలను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. ఆల్ ది బెస్ట్ రంగారెడ్డి జిల్లా. ఏమండి ఇంతమంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, ఏంటంటే కనీసం చప్పట్లు కొట్టట్లేదు. ఉమెన్స్ డే సెలబ్రేషన్ రోజు ఎంత చక్కగా నేర్పించే మీ అందరికి చప్పట్లు ఎలా కొట్టాలో మర్చిపోయారా? IVF జిల్లా పదవి బద్దువై IVF కీలక కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలో ఆదివాసీల సంక్షేమానికి, అభివృద్ధికి
నిరంతరం పాటుపడతానని, జిల్లాలోని ఐవీఎఫ్ పటిష్టకు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పదంలో పాటించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరొకసారి వారికి ధన్యవాదాలు. ఎవరెవరికి ఆకలిస్తుందో వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. లేట్గా అర్థమైంది పాపం మా ఆడవారికి. మీరు చెవులు మరొకసారి ఆయన కోసం గట్టిగా చప్పట్లు. మా కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు ఇప్పటి వరకు 1100 మందికి ఇవ్వండి. మీరెవరెవరు వాళ్ళ సొంత పదవులు చెప్పండి. అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి పాటుపడతానని, జిల్లాలోని ఐవీఎఫ్ ప్రతిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా యొక్క ఆర్థిక పరిస్థితిని, సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ఇప్పుడు మీరు పదవులు పొందినారు. మీరు మీలో ప్రెసిడెంట్ గారు మీరు పక్క జరా ఫోన్ మొబైల్ సార్ డివిజన్స్ అందరూ రెడీగా ఉండండి. ఎందుకంటే కానీ మీ జిల్లా కానీ మీ పేర్లు చెప్పుకోండి. పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలని ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, జిల్లాలోని ఐవీఎఫ్ పటిష్టకు శక్తి సంపద శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తర్వాత టీం ఓకేనా? ఓకే, అందరూ లంచ్కి వెళ్ళండి ప్లీజ్. అవార్డ్ ఫంక్షన్
ఇప్పుడు వేదికపై ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి చేసినటువంటి IBF జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి స్టేజ్ కొంచెం క్లియర్ చేయాలి. ఓకే ఓకే అన్న 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 ఇటు ఇటు అన్న అన్న మంగాగిరి నుంచి ఉప్పల్ జోన్ మంచాని హరిప్రసాద్ గారు, కుట్టు మిషన్ వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరైతే కుట్టు మిషన్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బాలాదన్న గారికి శుభాకాంక్షలు. మన LIC ఆనంద్ గారు డెవలప్మెంట్ ఆఫీసర్, మా టూర్స్ అండ్ ట్రావెల్స్ దయచేసి నిలబడే వాళ్ళంతా వాళ్ళ చైర్లలో కూర్చోవాలి. దయచేసి ఫోటోలు దిగడానికి ఎవరు రావద్దు. అపాయింట్మెంట్ ఉన్నాయి. జిల్లా నీరు ఠాకూర్ గారు వేదిక రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. నీరు ఠాకూర్ గారు దయచేసి వేదిక రావాల్సిందిగా. దయచేసి స్టేజ్ పైకి ఎవరు రాకూడదని మనవి. మరి ఇప్పుడు కాంపిటీషన్ అందజేస్తున్నారు అలాగే ఎదురుగా నిలిచిన వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలండి. వేదికలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 2 నిమిషాలు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్. స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ముందుగా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్. కవిత గారు దయచేసి వేదిక దగ్గర రావాలి. వారు కుట్టు మిషన్ అందజేసుకుంటున్నారు. అండ్ అలాగే సౌమ్య గారు దేశ సౌండ్, చిటిమల్ల సంధ్యారాణి గారు కుట్టు మెషిన్ అందజేసుకుంటున్నారు. బండారి లక్ష్మి గారు కుట్టు మెషిన్ అందజేసుకుంటున్నారు. మరి డెఫినెట్ గా మనకి మీడియా సహాయం కావాలి, అలాగే మీ అందరి సహాయం కూడా కావాలి. కాబట్టి మీరు దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా దయచేసి నెక్స్ట్ ఉమాదేవి రెడీగా ఉన్నారు. మేడం మేడం సంధ్యారాణి గారు బండారి లక్ష్మి గారు దయచేసి ఎదురుగా నిలిచిన వాళ్ళందరూ కూడా ఒక
డాక్టర్ గారికి కంగ్రాచులేట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వైశాఖ్ తోటి 1000 బోనాలతోటి ఇంతవరకు ఎవరు చేయలేదు. అది కూడా గిన్నెస్ బుక్ రికార్డు చేసుకోవాలి. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. విశ్వజ్యోతి హైదరాబాద్. యూత్ విభాగం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దయచేసి కొంచెం సైలెన్స్ గా ఉండండి. కిన్నోళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి, ఎవరు కూడా పోవద్దు. ఇంకా చాలా మందికి జిల్లా అధ్యక్షులకు జిల్లా దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించగలరు. మీరంతా స్టేట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు మీ రైట్ హ్యాండ్ కాదు, మీ రైట్ హ్యాండ్ ఆపండి. నేను IVF స్టేట్ పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాల్లోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి పాటుపడతానని, జిల్లాలోని రాష్ట్రంలోని IVF పరిస్థితులకు కృషి చేస్తానని, IVF రాష్ట్ర శాసన శక్తిని నా యొక్క ఆర్థిక సహాయం మేడం కొంచెం వెడల్పు ఉన్నాడు సార్, కొంచెం వెడల్పు కొంచెం ఇట్లా స్పేస్ అన్న మీరు ఓపెన్ చేయండి దాన్ని, మీరు ఓపెన్ చేయండి. ఓకే, సపట్లు మరో గాంధీ తీసుకోవాలి. వాళ్ళ ఫౌండేషన్ ఏంటి, అది ఎన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మన ఉప్పల శ్రీనివాసన్న గారికి ప్రజెంటేషన్ భాగంగా ఈరోజు ఉత్సవాలు చాలా అద్భుతంగా జరిగినాయి. ఈ ఉద్యమాలలో చాలామందికి జిల్లా కొత్త యూత్ ప్రెసిడెంట్లకు వాళ్ళ ప్రతి జిల్లాకు ప్రతి ఏరియా డివిజన్ల వాళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారాలు, ప్రతి అత్యుత్తంగా ప్రజాసేవలు చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డులు బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పండుగ వాతావరణం ఉన్నది. ఈరోజు ఒక దసరా దీపావళి ఎట్లా జరుపుకుంటామో అంతకంటే వైభవంగా చాలా అత్యున్నతగా ఈ ఉత్సవం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఉప్పలసేన గారు, మళ్ళీ ముఖ్య అతిథిగా గంజి రాజమౌళి గుప్తా గారు, మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ అనేక మంది ఆర్యవైశ్య పెద్దలు
ఈరోజు వచ్చి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ లీడర్లు, జిల్లా లీడర్లు అందరూ అత్యుత్తమ సేవ అందించిన వాళ్ళకు పురస్కారాలు, అవార్డు, బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత మంచి వేదికను చూసి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మరి ఈరోజు నేను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడము మరి నాకు అత్యంత ఆనందంగా ఉంది. మరి మా టీం అంతా కూడా స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో మరి అన్ని స్టేట్ కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి మరి ఎన్నో ప్రతిష్టాత్మకంగా నిల్చున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి ఇప్పుడు మనం చూస్తే కనుక చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ మరి బీద అమ్మాయిలకు ఇప్పుడు మన వాళ్ళ పెళ్లి కోసం పుస్తమెట్టలు ఇవ్వడం కానీ మరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ప్రధాన కూడలు అన్నింటిలో కూడా మరి వాళ్ళ ప్రజల ఆహార తీర్చడానికి మరి మజ్జిగ పంపిణీ కానీ, మంచినీళ్ళ పంపిణీ కానీ, అంబలి పంపిణీ కానీ చేయడము. సో ఇలాంటి కార్యక్రమాలు చూస్తే మన సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రమోట్ అయిన వాళ్ళకు ₹1,00,000 మరి ఆర్థిక సాయం చేయడం కానీ, సో ఇలాంటి బీద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం కానీ, గవర్నమెంట్ స్కూళ్ళల్లో టెక్స్ట్ బుక్స్, నోట్స్ బుక్స్ మరి వాళ్ళకు ఎగ్జామ్ మెటీరియల్ కానీ పంచడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని జిల్లాల ఈరోజు మరి 10 సంవత్సరాలు తెలంగాణ IVF 10 సంవత్సరాలు తన కార్యక్రమాలను పూర్తి చేసుకొని, వసంతాలను పూర్తి చేసుకొని ఈరోజు 10వ సంవత్సరం అయిపోయినాక 11వ సంవత్సరం అడుగు పెడుతూ మరి మనం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన మన IVF సభ్యులకు మరి వైశ్య సోదరులు అందరికీ కూడా పేరున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జై వాసవి మాత. మేము 11 పాయింట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాము. త్వరలో అది మేము మీడియా కమిటీ ముందుకు తీసుకొచ్చి మరి మేము ప్రెస్ ముందు కూడా మేము ఉంచుతాము. మనం 11 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కొత్తగా ఈరోజే మేము ఇంట్రడ్యూస్ చేసి మా IVF మరి వర్కింగ్ కమిటీ, నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కూడా దీన్ని అందరు కూడా ఆమోదించడం జరిగింది. సో త్వరలో మేము ఆ 11 పాయింట్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది కూడా మేము తొందరలో బయట పెట్టేసి మరి ఆ కార్యక్రమాన్ని తొందరలో పూర్తి చేసి మేము అత్యంత మరి చాలా పెద్దగా ఇంకొక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. హృదయపూర్వకంగా మరి సీనన్న ఉప్పల సీనన్నతోటి V3 తెలంగాణ న్యూస్ అండ్ మన ఏదైతే ప్రామిస్ చేశారో అదందరికీ కూడా మీరు సంకల్పంగా చేయాలి. ఇంకా వైశ్య సభ్యులు ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే ఏదైతే ప్రమాణ స్వీకారం చేశామో దాన్ని సమర్పించుకొని వాళ్ళకు పేదవాళ్ళకు కూడా మీ అందరి టీం ద్వారా ప్రతి టీం ద్వారా కూడా ఇలాగే ముందడుగు జాడలో నడవాలని V3 కోరుకుంటుంది. అలాగే ఛానల్ సపోర్ట్ కూడా మీకు అందరికీ ఎప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా కూడా మేము ముందడుగులో జాడలో నడుస్తాము. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే చెప్తారో ఆ వీడియోని మేము టెలికాస్ట్ చేస్తాము. దయచేసి చెప్పండి. సిద్దిపేట జిల్లా మాది. మేము చాలా కార్యక్రమాలు చేపట్టినాము. ఎంతో సక్సెస్ఫుల్గా ముందరికి మా జిల్లా అధ్యక్షురాలైన స్వప్న తన సహకారంతో చాలా ముందరికి నడిచాము. ఇప్పటికీ చెట్లు పెట్టడము, అన్నదానము అన్ని చాలా కార్యక్రమాలు చేశాము. వాసవి మాత పూజలు ఎన్నో కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే హరిశన్న కూడా సిద్దిపేట, మరి హరిశన్నతో కూడా సపోర్ట్ తీసుకోండి. ఇలాగే ఇంకా కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటాం. హరిశన్నతో చాలా సపోర్ట్ తీసుకుంటున్నాము. చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. వాసవి మాత వ్రతం కూడా చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చే నెలలో మేము బోనాల ప్రోగ్రాం కూడా చేస్తున్నామండి. చాలా బాగా చేస్తున్నామండి IVF ప్రోగ్రాం తరఫున. IVF క్లబ్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది సిద్దిపేటలో. స్వప్న గారి ఆధ్వర్యంలో, ఉప్పల సీనన్న ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి సహాయ సహకారాలు కూడా లభిస్తున్నాయి మాకు. ఈ శ్రావణ మాసంలో కూడా జరుగుతుంటాయి పూజలు అవి ఇవి కూడా. ఇవన్నీ చెట్లు నాటడము, ఈ వేసవి శిబిరాలు, మళ్ళీ ఈ వైద్య శిబిరాలు కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాము మేము. జై వాసవి, జై జై వాసవి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నాను. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మా ఉప్పల సీనన్నకి ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు.
అంతేకాకుండా 18 నెలలు అవుతుంది మేము ఈ పోస్టులోకి వచ్చి. సిద్దిపేట జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాము. చలివేంద్రం కానీ, అన్నదానం కానీ, పేదవాళ్ళకి పుస్తెమట్టలు కానీ, ఆర్థిక సహాయం కానీ, రాగి జావా అంబలి కానీ, వరలక్ష్మి వ్రతం, గోరింటాకు ప్రోగ్రాము, ఈ వరలక్ష్మి వ్రతకల్పము, వాసవి మాత జయంతి, గోమాత నామకరణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మన వైశ్యులందరూ ఎవ్వరు పేద ఎవ్వరు కూడా ఉండకూడదని చెప్పని ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా చెయ్యందించి సాయం అందించాలని చెప్పని ఈ సంస్థ లక్ష్యం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు పేద అనేది ఎవరు కూడా ఉండకూడదని చెప్పని మా సినన్న లక్ష్యం. ఐవీఎఫ్ సంస్థ కూడా అంతే. ఐవీఎఫ్ సంస్థ లక్ష్యం కూడా అదే. అంతేకాదు సిద్దిపేట జిల్లా గౌరవ మంత్రివర్యులు మన తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో ఈ సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 23వ తారీఖున, ఈ జూలై 23వ తారీఖున బోనాల పండుగ వైశ్యులతోని 500 మంది బోనాలతో మొట్టమొదటిసారిగా చేస్తున్నాము. దానికి మన తన్నీరు హరీష్ రావు గారి సహకారము ఉంది. అందుకోసం చాలా సంతోషంగా ఉంది. వైశ్యులతో మొట్టమొదటిసారిగా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫెడరేషన్ స్థాపించి 10 సంవత్సరాలైన శుభ సందర్భంలో గట్టేపల్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో 28 రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఎస్వీఎం హోటల్లో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా 33 జిల్లాల నుంచి ఆర్య వైశ్య మహిళామణులు యూత్ అంతా కూడా వచ్చి, జిల్లా అధ్యక్షులు కూడా వచ్చి ఒక దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ, ఈనాటి ముఖ్య అతిథిగా మన అశోక్ అగర్వాల్ గారు ఇవాళ ఆల్ ఇండియా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా జాతీయ పార్టీలో బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా వాళ్ళ నాన్నగారు రామ్దాస్ అగర్వాల్ గారు 4 సార్లు రాజ్యసభ ఎంపీగా ఉండి బీజేపీ పార్టీలో నేషనల్ పార్టీలో ట్రెజరర్గా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఈరోజు ఒక మంచి ఆర్యవైశ్యులందరినీ కూడా ఇవాళ నార్త్ ఇండియా సౌత్ ఇండియాను కలిసే విధంగా తీసుకొచ్చినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, నేషనల్ సెక్రటరీగా ఒక బ్రహ్మాండంగా పనులు చేయడానికి 33 జిల్లాలలో ఇలా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు వైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకోవడానికి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులను ఉన్న వైశ్యులందరికీ కూడా మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ ఇలా ఐవీఎఫ్ తెలంగాణ విభాగం తరఫున దాదాపు 28 మందికి ప్రిలిమినరీ పాస్ అయ్యి ₹1,00,000 నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఐఏఎస్ చదివే వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉండడానికి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా 70 మందికి ఇవ్వడానికి కూడా మేము ముందుంటాం. మీ మీడియా ద్వారా కూడా ఎవరైనా ఉంటే కూడా మా పేదరికంలో ఉన్న వైశ్యులందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా మా దాంట్లో కూడా చాలామంది గరీబోళ్ళు ఉంటారు కాబట్టి ఆ గరీబోళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా 33 జిల్లాలలో పేద వైశ్యులు ఎవరున్నా కానీ కళ్యాణ లక్ష్మి పథకం కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అన్ని విధాలల్లో అర్హులని చెప్పడానికి మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అగ్రకులంలో ఉన్నాం కదా, వైశ్యులలో ఉన్నాం కదా, మాకు ఇస్తారో ఇయ్యరో అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ ఆర్డీఓ కానీ, కలెక్టర్ తోటి కానీ, ఎస్పీ గారితో కూడా ఏ పనులు ఉన్నా కానీ ఎల్లవేళలా మీకు 24/7 అవైలబుల్గా ఉంటానని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్తున్నా. ఇది కాకుండా రాబోయే రోజులలో కూడా ఇటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వైశ్యులను ఎదగడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న 25 లక్షల వైశ్య జాతికి సపోర్ట్ చేయడానికి ఎల్లవేళలా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర విభాగం కానీ, జిల్లా విభాగం కానీ, మండల విభాగం ఎల్లవేళలా వాళ్ళకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇలా ఆర్య వైశ్యులకు న్యాయం జరిగింది అనడానికి మనకు ఒక నిదర్శనమే చూస్తున్నాం. 6గురికి నాతో పాటు 6గురికి కార్పొరేషన్ చైర్మన్లుగా, ఒక 12 మంది మున్సిపల్ చైర్మన్లుగా, ఇవాళ ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, టీటీడీ బోర్డు మెంబర్గా, ఇవాళ ఎంతోమందికి పదవులు ఇచ్చిన నేత ఇలా కేసీఆర్ గారు కోటి ఇచ్చినా కానీ కోమట్లతోటి దోస్తాన్ చేయమన్నాడు. కోమట్లతోటి వ్యాపారం చేస్తే 10 లక్షలది 20 లక్షలు చేస్తారని చెప్పేసి కేసీఆర్ గారికి నమ్మకం కాబట్టి మొదటి నుంచి సిద్దిపేటలో ఆయన 25,000 30,000 మెజార్టీతోటి గెలిచిందంటే వైశ్యులతోటి కూడా సపోర్టుగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వైశ్య జాతి మొత్తం ఒక 80-90% టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా ఉన్నది. రాబోయే రోజులలో కూడా ఎలక్షన్లలో 33 జిల్లాలలో కూడా ఎల్లవేళలా మా వైశ్య జాతి నీ ఎంబడే ఉంటామన్నా. ఎందుకంటే నువ్వు పక్కనే ఉన్న ఉప్పల్ బగాయత్లో కూడా దాదాపు 150 కోట్ల రూపాయల
ప్రాపర్టీని 5 ఎకరాల భూమిని కూడా మా వైశ్య భవన్ల కోసం మీరు వైశ్యుల కోసం తెలంగాణ వైశ్యుల కోసం కేటాయించడం జరిగింది. అది కాకుండా జిల్లాలలో కూడా ఇటు కరీంనగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, అన్ని జిల్లాలలో ఫండ్ ఇవ్వడమే కాకుండా ల్యాండ్ కూడా మీకు అలాట్ చేస్తున్నందుకు మీకు పేరున మా వైశ్య జాతి తరపున ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో వైశ్యులకు ఇంకా అకామిడేషన్ చేసే విధంగా ఇవాళ అన్ని పార్టీలు, ఇవాళ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైశ్యులను అనగానే పక్కకు పడేస్తారు, కళ్యామాకు లెక్క వాడుకొని వదిలేస్తారు తప్ప ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనకు సపోర్టుగా ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి మా వైశ్య సోదరులకు కూడా చెప్తున్నా. ఎక్కడైతే సంక్షేమ పథకాలు రావో, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ₹1 బియ్యమే కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకమే కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, అన్ని విధాలల్లో పేద వైశ్యులు అర్హులని చెప్పేసి మీ మీడియా ద్వారా చెప్తున్నాం. జై తెలంగాణ, జై వాసవి, జై ఐవీఎఫ్. ఫెడరేషన్ దశాబ్ది వేడుకలు అనేది ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 10 సంవత్సరాల క్రితం దేశం మొత్తం మీద ఆర్యవైశ్యులను ఒక్కతాటికి దేవాలనే సదుద్దేశంతో అగర్వాల్ గారు ఈ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీలో స్థాపించి ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్యవైశ్య అభివృద్ధికి పాటుపడనే దృఢ సంకల్పంతో రాష్ట్రాల అధ్యక్షులను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాల అధ్యక్షులు వాళ్ళ బాధ్యతాయుతంగా వాళ్ళ జిల్లాలలో ప్రతి అధ్యక్ష కార్యదర్శులను ఏర్పాటు చేసి మన వైశ్యుల అభివృద్ధికి, విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి సహకరించుకుంటూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అనేది వారికి అండగా ఉంటుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ అధ్యక్షులు మన మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు, వీరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిర్వహిస్తూ రాష్ట్రంలో కూడా ఐవీఎఫ్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాలలో విస్తరింపజేసి ప్రతి గ్రామాల ఆర్యవైశ్యుని కూడా మన ఆర్యవైశ్యులు గవర్నమెంట్ ఇచ్చే పథకాలే అనుకోండి, మన వైశ్య సంస్థలు ఇచ్చే పథకాలే అనుకోండి, అందాలనే సదుద్దేశంతో నిరంతరం తప్పిస్తూ ఆయన ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది.